ఫంక్షన్ కాడికి పోతా వాళ్ళంతా ఎట్లా చూస్తారు నాకంటే ఇంకా సీట్ లగ్గమైన ఆమెకేమో కొడుకో బిడ్డ ఉట్టి మంచి 21 ఇవ్వబట్టే నాకేమో ఎవ్వరు లేరా పోయి వాళ్ళ ముఖాల ముందు నేనంత చిన్న ఊచుకునేదంటే ఊకున్నది నయం కదా అని సపరేట్ ఊకున్నారా ఆ దేవుడు నాకు గింతే రాసిందో ఏమో అందరు పిల్లల మంది మొహాలు చూసుకుంటే నేను బతకాలి కావచ్చు. ఎందుకు బాధపడతాయి అక్క? బాధ అదే పరిస్థితి కదా. ఈ పెళ్లి గడి ఎప్పుడు వస్తుందో అప్పుడే నాకు పెళ్ళి అవుతుంది. నేను బాధపడుతున్నాను చూడు. నువ్వు అనేది కరెక్టేనే, బాధపడద్దు అంటావు, కానీ నేను ఆయన ముఖం చూస్తా అంటే అస్సలు నాకు మంచిగా అనిపించలేదే. నా బాధ అంతా నా గురించి కాదు, శివ ఆయన అసలు ఒక్కరోజు కూడా నాకు పిల్లలు అయితే లేరు అన్న మాట తీసిందే లేదు. ఇప్పుడు నువ్వు కూడా పెళ్ళి అయితే లేదు కదా అని మాట్లాడుతున్నావు, నీ మనసులో అంటూ కూడా నీకు బాధ ఉండదా? నీతో వాళ్ళందరికీ లగ్గం అయిపోతా అంటే పెళ్ళైనా పిల్లలైనా ఒక వయసు ఉంటుంది, ఆ వయసు దాటిపోయిందంటే మళ్ళీ అవుతుందో కాదో అన్న భయం ఉంటుంది. నా బతుకేమో పెళ్ళై పిల్లలు అయితే లేరు, నీ బతుకేమో